ఛీ! ఈ ముచ్చట మీద ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్నిసార్లు అడిగినా గూడా ప్రభుత్వం అయితే ఒక కొలిక్కే వస్తలేదుల్లా. ఎందుకంటే మరీ పిల్లల మీద ఇంతగనమా ఉల్లా. ఛీ! 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 చెప్పదందుకైతే నా పానమే తరిస్తలేదు. ఎందుకంటే పిల్లల ప్రాణాలంటే గూడా లెక్కలేదా చెప్పుర్రి. ఇక అసలు ముచ్చట్లోకి పోతే జగిత్యాల మాతా శిశు కేంద్రంలో అయితే కాలం చెల్లిన మందులు అవ్వ! ఇదేమన్నా ముచ్చటేనా ఉల్లా? గింతగనమా కాలం చెల్లిన మందులు పిల్లగాళ్ళు తింటే ఏమైతది? ఏదన్నా అయితే ఎవలు బాధ్యులు చెప్పుర్రి? పాపము తల్లిదండ్రులకు దూరంగా మంచిగా ఉన్నత చదువులు చదువుకోవాలని చెప్పేసి వాళ్ళొచ్చి గింత దూరం వండుకుంటా ఇక్కడ చేస్తుంటే వీళ్ళేమో కాలం చెల్లిన మందులు ఇస్తున్నారంట. అదే కేంద్రంలో చికిత్స పొందుతున్న అస్వస్థతకు గురైన కస్తూర్బా విద్యార్థులు చూసిర్రా? ఇక గట్లాంటి మందులు తింటే అస్వస్థతకు గురిగారా ఎవరైనా చెప్పుర్రి? ఇక కాలం చెల్లిన మందులనైతే తమ పిల్లలకు ఇచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారని తల్లిదండ్రులైతే ఆందోళన చెందుతున్నారు. ఇక గింతగానం ఆందోళన ఎందుకు చేస్తున్నారంటే మరి చెయ్యరా? వాళ్ళ కడుపు గాలికి ఒక మాట అనరా? ఎందుకంటే పిల్లలు కదా, ఇయాటి పిల్లలే రేపటి పౌరులు, రేపటి భవిష్యత్తుకు భావితరాలకైతే ఉపయోగపడే ఒక మంచి మేధావులు తయారవుతారు. గట్లాంటి పిల్లలనైతే కనీసము వాళ్ళ మీద కనికరం కూడా లేకుండా ఇట్లా కాలం చెల్లిన మందులు ఇస్తే ఏం ప్రయోజనం చెప్పుర్రి? ఏం ఉద్ధరిస్తామని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇక మాతా శిశు కేంద్రం సిబ్బందిని అయితే గింతగానో నిలదీసిర్రు వాళ్ళ తల్లిదండ్రులు. ఎవరికైనా పానం కలకల అనిపిస్తుంది కదా నుల్లా. ఎందుకంటే చిన్న పిల్లగాళ్ళు కదా, పెద్దోళ్ళైనా కూడా ఓర్చుకుంటారు కావచ్చును, వాళ్ళకైతే ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది కావచ్చును. వీళ్ళు చిన్న పిల్లలు అయ్యేసరికి వీళ్ళు ఓర్చుకుంటారా చెప్పుర్రి? అయినా గట్లాంటి కాలం చెల్లిన మందులు ఎందుకు ఇస్తారు? గట్టిగా అడుగుర్రి అందరినీ. ఆ పాపకేమో అసలు రక్త లాగు, ఆ పాపకేమో మొత్తం తిప్పినట్టు అవుతుంది. ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి. డేట్ ఉంది, అన్ని కలిపే ఉన్నాయి. అట్టున్నది మందుల పరిస్థితి, ప్రాణానికి విలువ లేదు. ఎవరన్నా సిస్టమ్ పిలిపించి డేట్ అయిపోయినా డస్ట్బిన్ పడే పడే మెయింటైన్ చేసే అక్కడనే పట్టుకొని తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ ఇంట్రెస్ట్ కావచ్చు తీసుకుపోయాడు. మీరా ఇంకొకరు నేనందరూ మాస్టర్ పెట్టుకుంటే ఎవరెవరు పెట్టలేదు.
ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి, అయిపోయింది రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది? మంగా లేదు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతా ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతా ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజీకి ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్డ్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్ గా అందిస్తా ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్లకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తా ఉన్నాం.